హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే షాప్కి అయితే వచ్చేసానండి. షాప్కి వచ్చేసాక కొంచెం ఆ స్టూల్స్ అవన్నీ కూడా సర్దుకొని, అలాగే కింద పీసెస్ అవన్నీ కూడా ఊడ్ చేసుకున్నానండి. ఊడ్ చేశాక కొంచెం పూజ చేద్దామని చెప్పి పూజ చేస్తున్నాను. ఈరోజు అయితే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఉంటూనే ఉండాలండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీకు మన స్టిచ్చింగ్ ఛానల్స్లో వీడియోస్ అన్నీ కూడా యూజ్ఫుల్ అనిపిస్తే కనుక మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూజ అయితే అయిపోయిందండి. నేను ధూపం వెలిగించేసాను. ధూపం వెలిగించేసేసి మిషన్స్ అన్నిటికి చూపించేసి దండం పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఈరోజు డ్రెస్ కటింగ్ వీడియో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇదిగోండి, ఇదైతే లైనింగ్ అండి డ్రెస్ది. నేనైతే ప్రతిదీ కూడా ఐరన్ చేసుకుంటానన్నమాట. ఐరన్ చేస్తే ఏమిటి అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ముడతలు అవేం లేకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేశాక కూడా చాలా నీట్గా ఉంటుందండి ఐరన్ చేస్తే. నేనైతే ఐరన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే లైనింగ్ కటింగ్, డ్రెస్ది లైనింగ్ అండి ఇది కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో. ఇదైతే ఇప్పుడు ఆది డ్రెస్ అండి. ఈ ఆది డ్రెస్కి మనం ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకుందాము. ఆది డ్రెస్ సేమ్ ఎలా ఉందో అలాగా ఇలా పెట్టేసుకోండి. చక్కగా నీట్గా పెట్టుకున్నాక ఇప్పుడు చెస్ట్ లూజ్ మనకి ఆ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు ఎంత ఉందో చూసుకొని ఓ పక్కనే నేను మార్క్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం డౌన్కి అంటే మనకి నడుము వస్తుంది కదా, ఆ నడుము దగ్గర మెజర్మెంట్ కూడా తీసేసుకున్నాను అనమాట. 13.5 వచ్చిందండి. అలాగే షోల్డర్ వచ్చేసి 14 వచ్చింది నాకు. షోల్డర్ వచ్చి 14. ఇట్లా మెజర్మెంట్స్ అన్నీ కూడా ముందే రాసుకున్నాం అనుకోండి, మనం కటింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఆమ్ రౌండ్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేపాటికి మనకి 7.5 వచ్చిందండి. 7.5. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడైతే హ్యాండ్ కూడా, ఇది ఫుల్ హ్యాండ్స్ అండి. నేనైతే హాఫ్ హ్యాండే తీసుకుంటాను. హ్యాండ్ వచ్చేసరికి 11.5 రాశాను. ఒకవేళ క్లాత్ ఈ డ్రెస్సులు అంటే కొన్ని డ్రెస్సులకేమో ఫుల్ హ్యాండ్స్కి ఇస్తాడు, కొన్ని డ్రెస్సులకేమో హాఫ్ హ్యాండ్స్కి ఇస్తాడు కదా. క్లాత్ కనుక ఎక్కువ ఉంటే ఫుల్ హ్యాండే తీసుకుంటానండి. ఇప్పుడైతే ఇక్కడ ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకున్నానో ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ షోల్డర్ వచ్చి 14 ఉంది. 14 అంటే మనకి అది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 7 ఇంచులు. 7 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నానండి. తర్వాత నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి నేను డ్రెస్కి. ఈ డ్రెస్ నెక్ అయితే 2.5 ఇంచులు. అలాగే షోల్డర్ అయిపోయింది, నెక్ డౌన్ అయిపోయిందండి. ఇప్పుడైతే నెక్ డౌన్ అంటున్నా, నెక్ అయిపోయింది, నెక్ వెడల్పు. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి 16.5 వచ్చింది కదండి. 16.5, 2 ఇంచులేమో ఖర్చు కోసం, టోటల్గా 16.5 తీసుకుంటున్నా. ఎప్పటైనా సరే నెక్స్ట్ వచ్చేపాటికే డౌన్ ఎప్పుడైనా సరే మనం 6 ఇంచులు తీసుకోవాలండి. ఎందుకంటే డ్రెస్సెస్కి మినిమం 6 ఇంచులు ఉండాలన్నమాట ఎవరికైనా సరే. ఈ అమ్మాయి అయితే బాగా సన్నగా ఉంటుందండి. అందుకని చెప్పి నేను షోల్డర్ డౌన్ వచ్చేపాటికి 6 ఇంచులు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు చెస్ట్కి షోల్డర్ డౌన్కి సెట్ అయితే కనుక కరెక్ట్గా ఆమ్ రౌండ్ వస్తుందండి. నాకైతే 7.5 వచ్చేసింది చక్కగా. ఆమ్ రౌండ్కి నేను ఎలా అయితే రౌండ్ పెట్టి చూసానో అలాగే చెక్ చేసుకోవాలి. మనకి చెస్ట్ కరెక్ట్గా ఉంటే కనుక ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే చెస్ట్ కింద కొంచెం ఒక 5 ఇంచుల కింద హిప్ తీసుకోవాలి. నడుము పార్ట్ ఉంటుంది కదా, అదైతే 13.5 వచ్చింది. 13.5లో సగం అంటే 6.5. 6.5కి మార్కింగ్ పెట్టేశాను. అలాగే హైట్ తీసుకోలేదండి ఇందాక ఆది డ్రెస్కి. నేనైతే హైట్ కూడా తీసేసుకున్నాను అనమాట.
తర్వాత కట్స్ ఆది డ్రెస్ ఉంది కాబట్టి మనకి ఆది డ్రెస్ ప్రకారం తీసేసుకుందాం అనమాట. ఆది డ్రెస్కి అయితే 14 ఇంచులు ఉంది. నేనైతే 14 ఇంచులు తీసుకుంటున్నానండి. చూడండి, 14 ఇంచులకి మార్కింగ్ పెట్టేశాను అనమాట. ఫస్ట్ అయితే 15 ఇంచులు పెడదాం అనుకున్నాను, అది మరీ కిందకు అవుతుందేమో అని చెప్పి మళ్ళీ 14 ఇంచులకే పెడుతున్నాను. అలాగే కింద హిప్ వెడల్పు కూడా వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంతవరకే హిప్ అనేది తీసుకోవాలి. అలాగే మిడిల్లో ఒక డాట్ ఇచ్చేసాం కదా, దాన్ని అలాగే చెస్ట్ లూజ్ని హిప్ లూజ్ని కలిపేసి ఒక రౌండ్ షేప్, కరువు షేప్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ గీసిందేమో అసలు మెయిన్, నెక్స్ట్ ఏమో 2 ఇంచులు ఖర్చుతో తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ కట్స్ దగ్గర అయితే ఎంత అయితే వెడల్పు ఇచ్చామో కింద కట్స్కి కూడా అంతే వెడల్పు ఇవ్వాలి. అక్కడ దీన్ని కలిపేసి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే నెక్ అండి, నెక్ డౌన్ వచ్చేసరికి నేను 4.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రంట్ అయితే 4.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రంట్ కన్నా ఒక 1/2 ఇంచు కిందకే ఉంటుంది కాబట్టి కింద కూడా నేను ఒక 1/2 ఇంచు కిందకు తీసుకుంటాను అనమాట. చూడండి, ఇప్పుడైతే మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి, డ్రెస్ కటింగ్ అయితే చాలా ఈజీ. ఎక్కడికక్కడ మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, చెస్ట్ లూజ్ కాడ, టక్స్ కాడ, అలాగా టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడైతే బ్యాక్ది కూడా తీసేసుకుంటాను. తర్వాత హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ ఈ పీసు మిగిలింది కదా, ఈ పీస్లోనే హ్యాండ్స్ అనేది తీసేసుకుంటాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు అయితే మాత్రం నేను టేప్ తీసుకొని మినిమం 6 ఇంచులు అయితే సరిపోతుందండి. 6 ఇంచులకి తీసేసుకున్నాను. 6 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసి, అలాగే హ్యాండ్స్ లూజ్ వచ్చేసరికి 5 ఇంచులండి, 5.5 తీసుకుంటున్నాను నేనైతే. డౌన్ వచ్చేసరికి 8 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. సేమ్ నేనైతే రివర్స్లో చేసుకున్నానండి. మీరైతే కరెక్ట్గా ఈ షేప్ వచ్చేటట్టు మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా తీసేసుకుంటున్నాను అనమాట. 2 ఇంచులు అయితే కంపల్సరిగా నేను 2 ఇంచులు ఖర్చుకు తీసుకుంటానండి. ఎందుకంటే మినిమం 2 ఇంచులు అయితే ఏ బ్లౌజులకు కానీ డ్రెస్సెస్కి కానీ 2 ఇంచులు ఉండాలండి. ఒకవేళ కస్టమర్ వద్దు అని అంటే కనుక అప్పుడు కట్ చేసేయచ్చు. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదండి. డ్రెస్కి నెక్ పార్ట్లో అయితే ఇలా బటన్స్ ఇచ్చేసారనమాట. ఇది మిడిల్లోకి రావాలి. ఇప్పుడు మనకి లైనింగ్ కట్ చేసాం కదా, దానికి మిడిల్లోకి ఈ బటన్స్ రావాలన్నమాట. నెక్ దగ్గర ఆ బటన్స్కి మధ్యలో, ఆ బటన్స్ మధ్యలో వచ్చేటట్టు నేనైతే ఫోల్డింగ్ పెట్టేశాను. ఇలా ఫోల్డింగ్ పెట్టేశాక దాని మీద ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టేసి సేమ్ అది ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మనకి కటింగ్ ఇచ్చేసేయండి. ఇంతేనండి, డ్రెస్ అయితే చాలా ఈజీ అనమాట. మీరు కూడా మీ డ్రెస్సెస్ని ఇలాగే కట్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇక నుంచి మన జ్యువెలరీ ఛానల్లో కూడా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతానండి. అలాగే జ్యువెలరీస్ కూడా పెడతానండి. కాకపోతే జ్యువెలరీస్ నాకు పెట్టడానికి వీలు కుదరట్లేదు. కంపల్సరిగా జ్యువెలరీస్ కూడా పెడతానండి వీడియో అయితే. ఇప్పుడైతే హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకున్నాం. లైనింగ్ ఏ విధంగా అలా పెట్టేసుకొని దానికి కరెక్ట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసేయండి. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.